గుడ్ ఈవినింగ్ టాప్ 4 ఎట్ 4 PM నేను మీ రాణి ప్రతిష. ఇక టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా పరిణామాలను ఓసారి తెలుసుకుందాం. ఇంటర్నల్ వార్తో కాంగ్రెస్ ఢీలా పడిపోగా ప్రజా సమస్యలను పోరును ఉధృతం చేసిన బీఆర్ఎస్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఇందిరమ్మ ఇండ్లపై ఆస్తం నేతలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అర్హులను పక్కన పెట్టి తమకు నచ్చిన వారికి ఇండ్లను కేటాయిస్తున్నారు. ఇక కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ లో చిచ్చురేగింది. అటు ఛార్జీల పెంపును నిరసిస్తూ బస్ భవన్ ను బీఆర్ఎస్వి ముట్టడించింది. మరోవైపు బడిబాటను రేవంత్ సర్కార్ లైట్ తీసుకుంటుంది. రైట్, ఇక టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇందిరమ్మ ఇండ్లపై హస్తం నేతల ఓవర్ యాక్షన్. కాంగ్రెస్ లో చిచ్చురేపిన కేబినెట్ విస్తరణ. ఛార్జీల పెంపును నిరసిస్తూ బస్ భవన్ ను ముట్టడించిన బీఆర్ఎస్వి. ఇక టాప్ బ్రేకింగ్ న్యూస్, బడి బాటను పట్టించుకొని రేవంత్ సర్కార్. రైట్, ఇక టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూస్తే టాప్ 1 బ్రేకింగ్ న్యూస్, ఇందిరమ్మ ఇండ్లపై హస్తం నేతల ఓవర్ యాక్షన్. కాంగ్రెస్ లో చిచ్చురేపిన కేబినెట్ విస్తరణ. ఛార్జీల పెంపును నిరసిస్తూ బస్ భవన్ ను ముట్టడించిన బీఆర్ఎస్వి. టాప్ 4 బ్రేకింగ్ న్యూస్, బడి బాటను పట్టించుకొని రేవంత్ సర్కార్. టాప్ 1 బ్రేకింగ్ న్యూస్, రేవంత్ పాలనలో రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు మితిమీరుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కాంటయ్యపాలెంలో ఓ మహిళను కాంగ్రెస్ నేత వెంకన్న దూషించారు. ఇందిరమ్మ ఇల్లు అడిగిన పాపానికి ఆమెపై నోరు పారేసుకున్నాడు. అందరి ముందు ఆ మహిళను అవమానించిన తీరుపై విమర్శలు వెల్వెత్తుతున్నాయి. మరోవైపు హైదరాబాద్లోని గాంధీ భవన్ దగ్గర స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. అవకతవకలకు పాల్పడుతూ అర్హత లేని వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారని మండిపడ్డారు. కడియం శ్రీహరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైట్, ఇందిరమ్మ ఇండ్లలో కాంగ్రెస్ నేతల ఓవర్ యాక్షన్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, హస్తం లీడర్ల ఓవర్ యాక్షన్ పై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అవకతవకలు బయట పడుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇవాళ గాంధీ భవన్ కూడా స్టేషన్ గన్కు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వెళ్లి అర్హులకు అర్హులకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు జరగడం లేదని చెప్పి ఆరోపిస్తూ అద్దంకి దయాకర్ ఇచ్చిన వాళ్ళు ఒక వినతి పత్రం ఇచ్చిన సందర్భం కనిపిస్తా ఉంది. ఆ లిస్టు కూడా వాళ్ళు తీసుకువెళ్లిన పరిస్థితి. ఎందుకంటే గ్రామాల్లో అనర్హులకే ఇస్తున్నారన్నటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్న సందర్భం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 6 జిల్లాలలో కూడా వరంగల్, హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి, జనగామ, ములుగు, మహబూబాబాద్ ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 2 మంత్రులు ఉన్నారు. ఒకరు కొండా సురేఖ, మరొకరు సీతక్కకు సంబంధించినటువంటి నియోజకవర్గం ఆమె సొంత నియోజకవర్గం. ములుగు జిల్లాలో ఉండేదే ఒక నియోజకవర్గం. ఆ ములుగు నియోజకవర్గానికి సంబంధించి కూడా అవకతవకలు బయటపడ్డ సందర్భం కనిపిస్తా ఉంది. దాంతో పాటు స్టేషన్ గన్పూర్ సంబంధించి కడియం శ్రీహరి ఎమ్మెల్యే ముందే ఇటీవల స్టేషన్ గన్పూర్ మండలం శివనిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ కాపీ ఇస్తున్న క్రమంలో ఒక మహిళ వెళ్లి తన బాధను వ్యక్తపరుస్తా ఉంటే అక్కడ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బెదిరించిన సందర్భం కూడా చూసాము. ఇవాళ తాజాగా ఆ నియోజకవర్గం నుంచే నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తిగా అవకతవకలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే అనుచరులకు సంబంధించిన వాళ్ళకే ఇస్తున్నారని. ఎందుకంటే ముఖ్యంగా శ్రీశంకరంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసింది సింగాపురం ఇందిరా వర్గం ఎప్పటికప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్న సందర్భం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కమిటీల్లోనూ
తమ పేర్లు లేవు, తమను అందులో ఇంక్లూడ్ చేయలేదన్నటువంటి విషయాన్ని వ్యక్తపరుస్తూ గతంలోనూ గాంధీ భవన్ మెట్లెక్కిన సందర్భము ఇవాళ అనర్హులకే ఇళ్లను కేటాయిస్తున్నారని మరొకసారి గాంధీ భవన్ కు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే మరోవైపు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి తొర్రూరు మండలం కంటాయపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు అడిగినటువంటి ఓ మహిళ గుగ్గిళ్ళ శ్రీదేవి అనే మహిళ, ఆమె ఇల్లు కూడా చూడొచ్చు, చాలా పేదరికంలో ఉన్నారు. వాళ్ళ ఇల్లు చూస్తే ఖచ్చితంగా వీళ్ళు అర్హులు, వీళ్ళ ఖచ్చితంగా ఇచ్చే 10 ఇళ్ళు 15 ఇళ్ళు 20 ఇళ్ళు ఖచ్చితంగా గుగ్గిళ్ళ శ్రీదేవిని ఇంక్లూడ్ చేయాలి, ఆమె పేరు లిస్ట్ లో చేర్చాలన్నటువంటి అంశం ఆమె ఇల్లు చూస్తేనే అర్థమవుతుంది. కంటాయపాలెం గ్రామానికి సంబంధించి 24 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి లిస్టు తయారైతే ఆమె పేరు లేదు. ఇదే విషయాన్ని గ్రామ శాఖకు సంబంధించినటువంటి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు వెంకన్నను వెళ్లి అడిగితే ఆమెను వ్యక్తిగతంగా దూషించిన సందర్భం కనిపిస్తా ఉంది. ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకుని ఇవ్వాలంటే సరిపోయేది, మా ఆత్మగౌరవంతో మేము ఎలాగో బతికేవాళ్ళం, కానీ ఇలా వ్యక్తిగతంగా దూషించడం, బాడీ షేమింగ్ చేసే విధంగా కూడా మాట్లాడారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా ఎక్కడ చూసినా కూడా ఇటు వరంగలే కావచ్చు, మహబూబాబాదే కావచ్చు, ములుగు జిల్లానే కావచ్చు, ఎక్కడ చూసినా జనగామ జిల్లానే కావచ్చు, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కూడా రేగొండ మండలం జూబ్లీ నగర్ గ్రామం సంబంధించి కూడా అక్కడ ప్రజలు అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి, అర్హులకు ఇవ్వడం లేదు. మరోవైపు 50,000 నుంచి ₹1,00,000 వరకు వసూళ్ల పర్వానికి దిగుతా ఉన్నారు. పేదవాళ్ళు ఇల్లు కట్టుకునే విషయంలోనూ ఇట్లాంటి దందాకు పాల్పడుతున్నారు, అవకతవకలు జరుగుతున్నాయి అన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ కూడా వినతి పత్రం అందజేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉంటారో కార్యకర్తలు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించి ఆ గ్రామంలో ఎవరైతే నాయకుడిగా ఉంటారో వాళ్ళు చెప్పిన వ్యక్తులకు మాత్రమే ఆ లిస్ట్ లో చోటు కల్పిస్తా ఉన్నారు అన్నటువంటి అంశం స్పష్టంగా ఎక్కడికప్పుడు బయటకు వస్తా ఉన్న సందర్భంగా మనకు కనిపిస్తా ఉంది. ములుగు జిల్లా మనం చూసినట్టయితే తాడ్బాయి మండలానికి సంబంధించి అక్కడ అనేక అవకతవకలు కనిపిస్తా ఉన్నాయి. కాటాపురం అనే గ్రామంలో పూర్తిగా 90% మంది అనర్హులకే కేటాయించాలని అక్కడ ఉన్నటువంటి మహిళలు ఆరోపించిన పరిస్థితి దుమ్మెత్తికి వస్తా ఉన్న సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అనే తీరా లేకుండా ఎక్కడ చూసినా కూడా ఆ లిస్ట్ తీసే విషయంలో కావచ్చు, ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళ అనునాయాలు కావచ్చు, వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే బిల్డింగ్లు ఉన్న వాళ్లకు అందులో చోటు కల్పిస్తా ఉన్నారన్నటువంటి అంశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ అంశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక ముసలాన్ని అయితే సృష్టిస్తున్న సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. డబ్బులు ఎందుకు ఇవ్వాలన్నటువంటి ఒక ఏదైతే ప్రశ్న ప్రజల తరఫున, నిరుపేద ప్రజల తరఫున కనిపిస్తా ఉంది. మీరు ఇల్లు ఇస్తామన్నారు, 1వ జాబితా 2వ జాబితా 3వ జాబితాలో మా పేరు చేర్చారు, ఇవాళ చివరి జాబితాకు వచ్చేటప్పటికీ ప్రొసీడింగ్స్ కాపీ ఇచ్చే సందర్భంలో మా పేర్లు లేకుండా చేస్తున్నారన్నటువంటి అంశాలైతే ఎక్కడికక్కడ ప్రజలు తమ నిరసన రూపంలో కావచ్చు, తమ ఆందోళన రూపంలో కావచ్చు వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే ఎక్కడికక్కడ కనిపిస్తా ఉంది. హన్మకొండ జిల్లాకు సంబంధించి అదనపర్తి మండలం నాగారం గ్రామానికి సంబంధించినటువంటి ఓ మహిళ కూడా తనకు ఇందిరమ్మ ఇల్లు కావాలని దరఖాస్తు పెట్టుకుంటే, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీకి సంబంధించిన వాళ్ళని కలిసి అడిగితే ₹1,00,000 వరకు డిమాండ్ చేస్తా ఉన్నారని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రతి చోట కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడా చూసినా కూడా ఇదే ఆరోపణ ఇస్తా ఉన్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల స్టేషన్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ అంశాల మీద రాజయ్య కూడా ఇప్పటికే డిమాండ్ చేసి ఉన్నారు. ఎందుకంటే చాలా ఆరోపణలు స్టేషన్ నియోజకవర్గం నుంచి వచ్చిన క్రమంలో ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆ కమిటీ కాకుండా ఒక పారదర్శకంగా లిస్ట్ ఎంపిక చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాని మీద ఒక విచారణ కమిటీ కూడా వేయాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒక బిల్డింగ్ ఉన్న వాళ్ళకు ఈ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయితే ఆ పథకానికి అర్థమే ఉందన్నటువంటి అంశం కూడా ఎక్కడికక్కడ వ్యక్తం అవుతా ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, రేవంత్ పాలనలో రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. కాండయ్యపాలెంలో మహిళను అందరి ముందు ఇందిరమ్మ ఇల్లు అడిగిన పాపానికి ఆమెను అవమానించిన తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూస్తే కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్లో చిచ్చురేగింది. హైకమాండ్పై అసంతృప్తులు బాహడంగానే
విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో తిష్టవేశారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమంటున్నారు. బోధన్లోని బీటీ నగర్లో హస్తం క్యాడర్ ఆందోళనకు దిగారు. వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ తీరును ఎండగట్టారు. సుదర్శన్ రెడ్డికి మినిస్ట్రీ ఇవ్వకపోతే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హస్తం కార్యకర్తలు హెచ్చరించారు. కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ లో చిచ్చుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి, కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ లో చిచ్చుకు సంబంధించి మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కాంగ్రెస్ లో అసంతృప్తి జాలైతే కొనసాగుతా ఉన్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అనుచర గణం నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులంతా మూకుమ్మడిగా పార్టీ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈరోజు యూత్ కాంగ్రెస్ శ్రేణులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. సుదర్శన్ రెడ్డికి వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే సుదర్శన్ రెడ్డికి కేబినెట్ లో చోటు కల్పించాలని అయితే వారు గట్టిగా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కూడా లేదు. ఆ జిల్లాకు సీనియర్ అయినటువంటి సుదర్శన్ రెడ్డికి విస్తరణలో చోటు ఖాయమని ముందు నుంచి ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవిపై హామీ ఇచ్చారు. మొదటి విడత మంత్రివర్గ విస్తరణలోనే సుదర్శన్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఒకేసారి ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఎక్కువ అవుతున్నారు. ముఖ్యమంత్రి సహా 3 మంత్రులు ఒకే సామాజిక వర్గానికి సంబంధించి ఉండడంతో రెండో విడత విస్తరణలో చోటు కల్పిస్తామని రేవంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డికి మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలో రెండో విస్తరణ కోసం అయితే ఆయన గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు అయితే 3 మంత్రి పదవులను అయితే ఇప్పటికీ విస్తరణలో భర్తీ చేశారు. మరొక 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మరోసారి విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ లో ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అయితే మంత్రి పదవులు ఆశించిన వారి నేతల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి బేన్ సాగర్ రావు, అదేవిధంగా నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి అయితే తీవ్రంగా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డికి ఎన్నికల సమయంలోనే ఆయన పార్టీలో చేస్తున్న సందర్భంగా హామీ ఇచ్చారు. ఆ హామీకి మేరకు ఆయనకు మంత్రి పదవి వస్తుందన్నటువంటి ప్రచారం అయితే జోరుగా సాగింది. అంటే వివేక్ సైతం ఎన్నికల సమయంలో కేబినెట్ లో చోటు కల్పిస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. ఆ మేరకు ఇప్పుడు ముద్రింపు చేసినటువంటి నేపథ్యం అయితే చూస్తా ఉన్నాం. మొత్తానికైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అసంతృప్తి జాలలు అయితే కొనసాగుతా ఉన్నాయి. వారి నేతల అసంతృప్తిని అధిష్టానం ఏ రకంగా చల్లబరుస్తుందని చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక బోధన్లో కాంగ్రెస్ శ్రేణుల నిరసనపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్ చెప్పండి, బోధన్లో కాంగ్రెస్ శ్రేణుల నిరసనపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రత్యక్ష రెండోసారి విస్తరించినటువంటి మంత్రివర్గ విస్తరణలో దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఒక కలకలం రేపుతుందని చెప్పవచ్చు. ప్రతిరోజు మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత బోధన్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులలో ముఖ్యంగా నిరాశ నిర్లిప్తత నెలకొంది. పెద్ద ఎత్తున ఇటు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి లభిస్తుందని ఆశపడ్డటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన దిగడం జరిగింది. నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి మూకుమ్మడిగా పార్టీ నుంచి వచ్చినటువంటి పదవులకు రాజీనామా చేసి మహేష్ కుమార్ గౌడ్ కి ఆ రాజీనామా పత్రం అందజేయడం జరిగింది. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి శ్రేణులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి సుదర్శన్ రెడ్డి కూడా అలకబున్నాడు. ఈ నేపథ్యంలో అలకబున్నటువంటి సుదర్శన్ రెడ్డిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ క్యాడర్ సంబంధించినటువంటి బోధన్ నియోజకవర్గంలో బీటీ నగర్ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలలోపు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ప్రకటించకపోతే ఈ బోధన్ నియోజకవర్గంతో పాటు ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని శబ్దం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అల్టిమేటం జారీ చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి సీనియర్ నేత, దాదాపుగా మంత్రిగా అనుభవం ఉన్న నేతను కాదని వల్ల నిన్న మొన్న పార్టీ మారి పార్టీలకు వచ్చిన వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీలో పదవులు లభిస్తున్నాయి. పార్టీకి లాయలిస్టులకు
ఏమాత్రం పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ మంత్రి పదవి లేక లోటు ఏర్పడుతుంది. కేవలం ఇన్ఛార్జి మంత్రికి మాత్రమే ప్రాధాన్యత కల్పిస్తున్నారు. స్థానికంగా ఉన్న నాయకులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అల్టిమేటం అయితే జారీ చేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల లోపు సుదర్శన్ రెడ్డికి స్పష్టంగా మంత్రి పదవి ఇస్తామని చెప్తేనే ఊరుకుంటాము, లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని పాతర వేస్తామని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బోధన్ నియోజకవర్గంలో ఇవాళ బీటీ నగర్ తాండాలో, అదేవిధంగా బీటీ నగర్, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఎడపల్లి, అదేవిధంగా బోధన్ నియోజకవర్గంలో మైనార్టీ కాలనీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తప్ప ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సుదర్శన్ రెడ్డి అనుచరులు ఒక అడుగు ముందడికేసి పార్టీ పదవులకు అయితే ప్రస్తుతానికి మహేష్ కుమార్ గౌడ్కి రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఇక మీదట కార్పొరేషన్ నుంచి సంక్రమించినటువంటి పదవులు కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పిసిసి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్వయాన జోక్యం చేసుకుని ఈ వ్యవహారం పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరించి ఉంటుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదని ఎన్నికల సమయంలో వాడుకొని ఇప్పుడు పక్కన పెట్టారనే వాదనలు కూడా బలంగా వినబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నాడనే ఆరోపణలు కూడా బలంగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మంత్రి లేని లోటు స్పష్టంగా కనబడుతుంది. ఆ మంత్రి పదవిని భర్తీ చేస్తే బాగుంటుంది. నిజామాబాద్ ను నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఇంత గ్యాప్ ఏర్పడలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే లాయల్టీగా కాంగ్రెస్ కోసం పనిచేసిన వ్యక్తులకు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు పదవులు వరిస్తాయని అనుకుంటే కేవలం పార్టీల నుంచి, వివిధ పార్టీల నుంచి జంప్ అయిన వ్యక్తులు, అదేవిధంగా పార్టీకి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులకు ఇవాళ అందలం ఎక్కించి మంత్రి పదవులు కట్టబెడుతున్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి ఏమాత్రం పట్టించుకోవడం లేదంటారు. ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమీప బంధువు. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు హోదాలో ఆయన పర్యటించినప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తో పాటు రాష్ట్రంలో వివిధ చోట్ల పర్యటనలకు ఆయన ఖర్చు పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో గతంలో ముఖ్యమంత్రి సుదర్శన్ రెడ్డికి మాట కూడా ఇచ్చాడు, మంత్రిగా చేస్తానని చెప్పాడు. ఇవాళ మాట తప్పాడు, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడన్న ఆరోపణలు కూడా బలంగా వినబడుతున్నాయి. ఈ దాదాపుగా ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసిన ఇదే అంశం పైన చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి రాకపోతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు ఏ ఒక్కరు కూడా మిగిలే పరిస్థితి లేదని తెలియజెప్పడం జరుగుతుంది. ప్రత్యక్ష రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్లో చిచ్చురేగుతుంది. అసంతృప్త నేతలు హైకమాండ్పై మండిపడుతున్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. ఇక టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూస్తే, బస్ ఛార్జీల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్వి పోరుబాట పట్టింది. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో విద్యార్థులు హైదరాబాద్లోని బస్ భవన్ను ముట్టడించారు. రేవంత్ సర్కార్ వ్యతిరేక నినాదాలతో బస్ భవన్ హోరెత్తింది. పెంచిన ఛార్జీలను తగ్గించే వరకు వెనక్కు తగ్గేది లేదని విద్యార్థి నేతలు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లి శ్రీనివాస్ యాదవ్తో పాటు విద్యార్థి నేతలు పెద్ద ఎత్తున ఈ ఆందోళనలో పాల్గొన్నారు. రైట్, బస్ భవన్ ను బీఆర్ఎస్వి ముట్టడించడంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, బీఆర్ఎస్వి ముట్టడిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ప్రత్యూష. కొత్తగా వచ్చిన ప్రభుత్వం బస్ పాస్ ఛార్జీలను పెంచడం నిరసిస్తూ కూడా ఈ రోజు బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్ ని ముట్టడించారు. ముఖ్యంగా మరికొద్ది రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు భారంగా ఈ బస్ పాస్ ఛార్జీలను పెంచడం ఏంటని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం కొద్దిసేపటి క్రితమే చూసాము. గత కొద్దిసేపటి వరకు కూడా అక్కడ కొంత గందరగోళం కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థుల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు బీఆర్ఎస్వి నాయకులు ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టున్న నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా వచ్చి బీఆర్ఎస్ నాయకులను కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు కూడా తరలించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు అనేక సమస్యలతో సతమతం అవుతుంటే ఈ ప్రభుత్వం మరొక భారంగా ఈ బస్ పాస్ ఛార్జీలు పెంచడం పట్ల కూడా అటు విద్యార్థులు తల్లిదండ్రులు కొంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి విద్యార్థి సంఘాల బీఆర్ఎస్ నాయకులు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే
అనేక మంది విద్యార్థులు అనేక ఇబ్బందుల్లో కూడా గురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు ప్రవర్తిస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క విద్యాశాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్న తరుణంలో కూడా విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ సమస్యలు బీఆర్ఎస్ నాయకులకు తెలియజేయడంతో బీఆర్ఎస్ నాయకులు మాత్రం విద్యార్థుల పట్ల వారి సమస్యల పట్ల ఎప్పటికప్పుడు పోరుబాట బట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా ఎండగడుతున్న పరిస్థితి మనం కొద్ది రోజుల నుంచి చూస్తా ఉన్నాం. ఇప్పటికే అనేక సార్లు ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ముట్టడిలు కావచ్చు, ఇలా అనేక విధాలుగా మేము చేస్తున్నప్పటికీ మా బీఆర్ఎస్ నాయకులు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కూడా కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కూడా తెలుపుతున్న పరిస్థితి మనం కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా ఎప్పటికప్పుడు మేము సమస్యలపై వారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా కూడా అధికారులు మాత్రం కేవలం తూతు మంత్రంగానే స్పందిస్తున్నారు తప్ప ఫుల్ ఫ్లెడ్జ్ కూడా ఎవరు కూడా హామీ ఇవ్వట్లేదని చెప్పేసి అటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడే పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకనంటే అనేక సమస్యలు అటు విద్యా సంస్థలకు సంబంధించిన విద్యార్థుల వసతులు కావచ్చు, గురుకుల పాఠశాలకు ముఖ్యంగా గురుకుల పాఠశాలకు సంబంధించిన అనేక ఇబ్బందులు కూడా గురవుతున్న పరిస్థితి మనం చూస్తాం. ప్రభుత్వం మాత్రం మేము గత ప్రభుత్వం చేసిన పనులన్నీ కూడా ఈ ప్రభుత్వం అంటే వారి చేస్తున్నట్టుగానే చెప్పుకుంటుంది తప్ప వారు సొంతంగా చేసింది ఏమి లేదని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరోపక్క ఇప్పటికే గడిచిన దాదాపు సంవత్సరంన్నర గడిచినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తీరు కూడా మనం చూస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇది ఇలాగే మాత్రం కొనసాగితే మాత్రం లక్షలాది మంది విద్యార్థులతో మంత్రుల భవన ఇంట్లను కూడా ముట్టడిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతిష రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బస్ ఛార్జీల పెంపు నిరసిస్తూ బీఆర్ఎస్పీ పోరుబాట పట్టింది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు హైదరాబాద్లోని బస్ భవన్ ముట్టడించారు. పెంచిన ఛార్జీలను తగ్గించే వరకు వెనక్కి తగ్గేది లేదని విద్యార్థి నేతలు తేల్చి చెప్పారు. రైట్, ఇక టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూస్తే ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంగా చేపట్టిన బడి బాటను రేవంత్ సర్కార్ లైట్ తీసుకుంటుంది. కొందరు టీచర్లు తూతూ మంత్రంగా బడి బాటలో పాల్గొంటున్నారు. అయినా రాష్ట్ర సర్కార్లో చలనం లేదు. ప్రభుత్వ పెద్దల నుంచి కూడా స్పందన కరువైంది. దీంతో సర్కారీ బడుల్లో ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. ఈసారి కూడా అడ్మిషన్లు భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉందని అంచనా. విద్యా ప్రమాణాలు పడిపోవడం వల్లే తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం లేదని తెలుస్తుంది. కనీసం ఇప్పటికైనా రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వీడకపోతే సర్కారు బడుల ఉనికికే ప్రమాదం పొంచి ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, బడిబాటపై రేవంత్ సర్కార్ నిర్లక్ష్యానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, బడిబాటను కాంగ్రెస్ సర్కార్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి రెస్పాన్స్ అయితే సరిగ్గా రావట్లేదు. ఈ నెల 6 నుంచి 19 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే ప్రభుత్వ పాఠశాలలకు విశ్వాసం పెంచేలా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కానీ సర్కారు బడుల్లో ప్రతి ఏటా తగ్గుతున్న ప్రవేశాలపై ఆందోళన వ్యక్తమవుతుంది. దశాబ్ద కాలం దాదాపు 24 లక్షల నుంచి 16 లక్షల వరకు కూడా తగ్గిన పరిస్థితి కనిపిస్తోంది. స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పడిపోవటమే కారణమని ప్రధాన సమాచారం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులను ప్రవేశాలు పెంచేందుకు ఉద్దేశంగా రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 19 వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శక కూడా అన్ని జిల్లాలకు పంపిస్తే అన్ని స్థాయిల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తే కానీ ప్రభుత్వ టీచర్లలో అటు బోధన సామర్థ్యం పెంచేందుకు ఈసారి శిక్షణ తరగతి కూడా నిర్వహించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి టీచర్లు ఇప్పటికీ గ్రామాల్లో ఇంటికి వెళ్లి ఆ బడీడు పిల్లలను గుర్తించినా వారు స్కూల్లో చేరేందుకు కూడా ఆసక్తి చూపట్లేదు. అటు అంగన్వాడీ కేంద్రాలను కూడా చేపట్టినా కానీ డ్రాప్ అవుట్ పిల్లలను గుర్తించారు. బడిలో చేర్పించాలని అనుకున్నా కానీ ఎవరు ఆ ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు కూడా సిద్ధపడట్లేదని చెప్పాలి. ఇక 12వ తేదీ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అదే రోజు విద్యార్థులకు పాఠ్య నోట్ పుస్తకాలు కావచ్చు, యూనిఫామ్స్ అందించాలని ప్రణాళిక రూపొందించారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా బడిబాటకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలను తీర్పించేందుకు కూడా
విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఆసక్తి చూపట్లేదు. ఇక ప్రైవేట్ స్కూళ్ళలో ప్రవేశాలు దాదాపు 31 లక్షల నుంచి 36 లక్షలు కూడా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ స్కూళ్ళల్లో మాత్రం విద్యా ప్రమాణాలు పడిపోవడము కూడా ప్రవేశాలు తగ్గడానికి కూడా కారణంగా ప్రధానంగా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బడిబాటపై టీచర్లు కూడా ఆసక్తి చూపడం లేదని కూడా వార్తలు వెలువడుతున్నాయి. తూతుమంత్రిగానే పాల్గొన్నట్టు కూడా తెలుస్తున్నాము. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంగా చేపట్టిన బడిబాటను రేవంత్ సర్కార్ లైట్ తీసుకుంటుంది. దీంతో విద్యా ప్రమాణాలు పడిపోవడం వల్ల తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం లేదు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వీడకపోతే సర్కారు బడిల ఉనికికే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.